హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లారిటీ రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. డీటెయిల్స్ అయితే పెడుతున్నాను చూడండి. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ వ్యక్తి మొదటి అక్షరం ప్రకారం వాళ్ళకి మీకు మధ్యలో డెస్టినీ అనేది ఎలా ఉంది? వచ్చే రోజుల్లోని అంటే సిట్యుయేషన్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలో ఏ రకంగా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ రిలేషన్‌షిప్‌లో అనేదైతే నేను చెప్పాలనుకుంటున్నానండి. సో, ఈ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. నేను టైమ్ స్టాంప్స్‌లో కూడా పెడుతున్నాను. సో, స్కిప్ చేయరనే అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, సో, చాలా మందికి చాలా రకాలుగా మెసేజెస్ అనేవి కనెక్ట్ అవ్వొచ్చండి. అంటే మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి కాబట్టి, డెఫినిట్‌గా మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఇది ఒక జనరల్ రీడింగ్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తేనే మంచిదండి. మీకు రెజోనేట్ అవుతుంది అంటే డెఫినిట్‌గా మేబీ సిట్యుయేషన్స్ అనేవి ఆ రకంగా చేంజ్ అవ్వడం ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిమిలర్ నేమ్స్ చాలా మందికుంటాయండి. అంటే ఒక ఆల్ఫాబెట్‌తో చాలా నేమ్స్ ఉంటాయి. అది మీకు తెలిసిందే. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కాకపోతే మీలో కొంతమంది ఏంటంటే ఇద్దరు వ్యక్తులకి రీడింగ్ చూడాలి అనుకుంటారు. అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఒక వ్యక్తే ఉండరు. వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉండడం వల్ల ఖచ్చితంగాను మీకు ఎవరైతే మైండ్‌లో ఉన్నారో ఆ వ్యక్తులందరికీ సంబంధించి మీరు రీడింగ్ చూడడం అయితే జరుగుతుంది. అలా చూడొచ్చు కూడా నేను కాదు అనట్లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి ఈ సిట్యుయేషన్‌లోనే ఒకవేళ మ్యారేజ్ అవుతుందా? లేకపోతే రీయూనియన్ అవుతుందా? లేకపోతే అసలు రిలేషన్‌షిప్ అంటే ఏమవుతుంది? ఇలాంటి డీటెయిల్స్ కాదండి. మీ ఇద్దరి మధ్యలో అసలు డెస్టినీ అనేది ఎలా ఉంటుంది? దీనివల్ల మీరు ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఫేస్ చేస్తారు అనేది మీకు ఈ రీడింగ్‌లో క్లారిటీ వస్తుందండి. అంతేకాని ఇది ఒక మ్యారేజ్ రీడింగ్ లాగా, ఒక రీయూనియన్ రీడింగ్ లాగా లేకపోతే ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేసి అయితే ఈ రీడింగ్ చూడొద్దు. సో, మీరేంటంటే వ్యక్తులకు కూడా కంపేర్ చేసుకోవద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేబీ మీకొక కార్డ్ సెట్‌లో ఒక టైప్ ఆఫ్ రీడింగ్ అనేది రావచ్చు. ఇంకొక కార్డ్ సెట్‌లో ఇంకొక టైప్ రీడింగ్ కూడా రావచ్చు. సో, ఓవరాల్‌గా మీకు రెజోనేట్ అయితే మీ ఇద్దరి మధ్యలోని అప్‌కమింగ్ డేస్‌లో కూడా సిట్యుయేషన్స్ అనేవి అలానే ఉంటాయి అనేది ఫ్యాక్ట్. అంతేకాని అంటే రిలేషన్‌షిప్ అనేది మీరు డిసైడ్ చేసుకోవడానికి ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుందని నేను అనుకోను. అంటే ఎందుకు నేను ఇవన్నీ క్లియర్ కట్‌గా మీకు ముందే చెప్తున్నాను అంటే ఒక క్లారిటీతో మీరు రీడింగ్ చూస్తారు అని. మేబీ మీరేంటంటే ఒక పర్టిక్యులర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని రీడింగ్ చూడొచ్చు. బట్ రీడింగ్‌లోనేంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే. యూనివర్స్ మీ ఇద్దరి మధ్యలోని సిట్యుయేషన్స్ అనేవి ఎలాంటివి క్రియేట్ చేస్తుంది? అప్‌కమింగ్ డేస్ అనేవి ఎలా ఉంటాయి ఈ రిలేషన్‌షిప్‌లో అనేది తెలియడం కోసం మాత్రమే. సో, అంతవరకే ఈ రీడింగ్ అయితే మీకు యూజ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సి, డి, ఐ, జే, ఓ, పి, యు, వి, జెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ, ఎఫ్, కే, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు, మీ పర్సన్ నేమ్ ప్రకారం అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో ఆర్ మీ వ్యక్తుల నేమ్స్ ఈ ఆల్ఫాబెట్స్‌తో స్టార్ట్ అవుతాయో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే
మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ అనేది ఎలా ఉంది? అంటే వచ్చే రోజుల్లోని సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. చాలా కార్డ్స్ అయితే డ్రా చేశానండి. సో, అంటే క్లియర్‌గా మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను నేను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు పాస్ట్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నట్టున్నాయండి. అంటే వాళ్ళకి మీకు కొన్ని ఫైట్స్ అవ్వడం కానీ, లేకపోతే ఆహ్, వాళ్ళేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేస్తారని చెప్పొచ్చండి. క్లియర్ కట్‌గా చెప్పాలంటే, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన దగ్గర రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదేమో అని నాకనిపిస్తుంది. అంటే కంప్లీట్‌గా మీ విషయంలో కేర్‌లెస్‌గా ఉన్నారు అని నేను అనను కానీ, బట్ కొన్ని సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలో అరైజ్ అయినప్పుడు ఏంటంటే, ఈ వ్యక్తులు ఆ స్టాండ్ తీసుకోలేదు. మీకు క్లియర్ కట్‌గా ఆ వ్యక్తి స్టాండ్ తీసుకోలేదు. ఆ వ్యక్తి ఏంటంటే, మిమ్మల్ని ఒక టైట్ స్పాట్‌లో పెట్టేశారు అనేది మాత్రం అర్థమైందండి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఈ వ్యక్తి నుంచి మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళేంటంటే మీకోసం స్టాండ్ తీసుకుంటారు అంటే అన్‌కండిషనల్‌గా ఆ లవ్ అనేది చూపిస్తారేమో అని చెప్పి మీరు చాలా ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలా చేయలేదు. చేయకుండా అంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. షాక్‌కి గురి చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ నుంచి మీరు ఇది లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఇలా చేస్తారని మీరు అస్సలు అనుకోలేదు. బట్ మీరు ఊహించిన విధంగా మిమ్మల్నేంటంటే ఒక టైట్ స్పాట్‌లో పెట్టారు. ఒకవేళ నేను చెప్తుంది రెజోనేట్ అవుతున్నట్టయితే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే చాలా మిస్టీరియస్ అండి. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో, ఎలా యాక్ట్ చేస్తారో ఎవరికీ తెలీదు. అంటే ఎందుకలా ఉంటారు అనంటే ఆహ్, వాళ్ళ నేచర్ అలాంటిదండి. అంటే క్లియర్ కట్‌గా ఏ వ్యక్తి విషయంలో కూడా వీళ్ళేంటంటే ఒక కన్‌క్లూజన్‌కొచ్చి మనం ఏంటంటే రిలేషన్‌షిప్‌ని ఇలానే మెయింటైన్ చేయాలి ఇలా స్టాండ్ తీసుకోవాలి. ఆ క్లారిటీ తక్కువనమాట. వాళ్ళకేంటంటే ఆ పర్టిక్యులర్ మూమెంట్ అంటే ప్రెజెంట్‌లో మీ నుంచి ఎలాంటి కోఆపరేషన్ దొరుకుతుందో మీరనే కాదు ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుందండి. క్లియర్ కట్‌గా ఈ వ్యక్తులేంటంటే ప్రతి వాళ్ళకి కూడా ట్రాన్స్‌పరెంట్‌గా అర్థమైపోయి అంటే వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అంత ఛాన్స్ ఇచ్చే టైప్ అయితే కాదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. మిస్టీరియస్‌గా ఉంటారనమాట. సో, నేను అందుకే చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి నుంచి మీరు ఏదైతే లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసారో అదే మీకు జరిగింది. ఇందులో ఆశ్చర్యపోవడానికైతే ఏం లేదండి. ఆ వ్యక్తి నేచర్‌కి అది చాలా కామనే. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. కమింగ్ డేస్‌లోనేంటంటే ఈ వ్యక్తితో మేబీ మీరు ఇంకొంత ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితులనేవి క్రియేట్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ ఈ వ్యక్తి గురించి మరికొంచెం మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటుంది. ఈ వ్యక్తి విషయంలో మీకు కొన్ని విషయాలు రివీల్ అవుతాయని చెప్పొచ్చండి. వాళ్ళు అంటే మేబీ ఇప్పటి వరకు మిస్టీరియస్‌గా ఉండొచ్చు. బట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డెస్టినీ ఏంటంటే, ఈ వ్యక్తి గురించి మీరు ఏది ఆలోచించినా ఎలా అనుకుంటున్నా సరే, వాళ్ళు ఒరిజినల్‌గా ఏంటి అనేది మీ ముందుకు తీసుకొస్తుందంట. మేబీ మీరేంటంటే వాళ్ళు బ్యాడ్ అనుకోవచ్చు. గుడ్ అనుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే గుడ్, బ్యాడ్ కాంబినేషన్‌లో కనిపించొచ్చు. బట్ ఆ వ్యక్తి ఒరిజినల్‌గా ఏంటి అనేది మీకు తెలియాలి కదా! బట్ తెలిస్తేనే కదా ఈ వ్యక్తి అసలు సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారో లేదో మీకు క్లారిటీ వస్తుంది. సో, ఖచ్చితంగా నేనిక్కడ ఒకటే చెప్తున్నానండి. డెఫినిట్‌గా ఈ వ్యక్తితోనేంటంటే వచ్చే రోజుల్లో మీరు అంటే ఎక్కువ మూవ్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం కానీ, వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే కొంతవరకు ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్స్ అనేవి పెరుగుతాయండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్పి యూనివర్స్ అనుకుంటుంది. ఈ వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగాను ఈ వ్యక్తి విషయంలో మీరు స్టాండ్ తీసుకోగలరా లేదా అనే క్లారిటీ మీకు రావాలి అని అనుకుంటుంది. ఈ వ్యక్తితో డెస్టినీ అయితే ఇంకొంతకాలం కంటిన్యూ అవుతుందండి. ఇది ఎండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లా నాకైతే ఎక్కడా అనిపించట్లేదు. బట్ ఏంటంటేనండి మీ హార్ట్ కానీ ఈ వ్యక్తి గుడ్ అని చెప్తున్నా మీ హార్ట్ ఏంటంటే ఈ వ్యక్తి బ్యాడ్ అని చెప్తున్నా సరే,
ఇందులో గుడ్, బ్యాడ్ అంటూ ఏం లేదండి. ఆ మూమెంట్‌లో మీకు ఎలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారో, అది డిఫికల్టీస్ అయినా, లేకపోతే బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అయినా సరే, మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిందే ఫ్యాక్ట్ అండి. మీ హార్ట్ ఏంటంటే ఇది గుడ్, ఇది బ్యాడ్ అని చెప్పడానికేం లేదు. బట్ మీరు చాయిసెస్ చేసుకుంటారు కదా! అంటే మీ కన్వీనియన్స్ ప్రకారం. సో, అలా మీరు చాయిసెస్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్నప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందండి. అంటే ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఏంటి? లేకపోతే ఈ వ్యక్తి అసలు మీకు ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివన్నీ మీకు అర్థమవుతాయండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఇప్పుడే ఒక స్టెప్ ముందుకు వేసే పరిస్థితి అయితే లేదు. ఈ వ్యక్తిని ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారని నాకు అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు మేబీ ఈ వ్యక్తితో మాట్లాడే సిట్యుయేషన్ ఉండొచ్చు. బట్ అప్పుడు వాళ్ళు మీకు గుడ్ వేలో కనిపిస్తున్నా, స్టిల్ వాళ్ళేంటంటే గతంలో మీకు చేసింది మీరు మర్చిపోలేకపోతున్నారు కాబట్టి, ఇంకా వీళ్ళు అంటే మీకొక ఒపీనియన్ ఉందండి. సో, ఆ ఒపీనియన్ అనేది కరెక్టా? కాదా? అనేది మీరు తెలుసుకోవాలి అని చెప్పి మీకు సెకండ్ ఛాన్స్ అయితే వస్తుంది. యూనివర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఏంటంటే ఈ ప్లేస్‌లో పెడుతుందండి. క్లియర్ కట్‌గా ఒకటి మాత్రం నిజం. ఈ వ్యక్తితో మీ డెస్టినీ ఎలా ఉంటుందంటే మీరేదైతే చేసుకుంటారో అదే జరుగుతుందనమాట. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే, ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటారు. ఈ వ్యక్తి మీకు అవసరం లేదు అనుకుంటే, ఆ వ్యక్తి ఉండరు. అంటే ఎక్కడైనా అదే జరుగుతది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం కావాలనుకున్నా సరే వాళ్ళు మనకి దొరకరండి. మనకు ఆ అవకాశం రాదు. కొన్నిసార్లు ఏంటంటే, మనం వద్దు అనుకున్నా సరే తప్పించుకోలేని పరిస్థితిలో మనం స్టక్ అయిపోయి ఉంటాం. సో, ఇక్కడ అలా కాదు. ఈ వ్యక్తి కావాలా? వద్దా? అనేది మీ ఫ్రీ విల్‌తో అంటే మీరు ట్రావెల్ అవ్వడానికి యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుంది. సో, అందుకే చెప్తున్నాను కదా! కమింగ్ డేస్‌లోనేంటంటే ఈ వ్యక్తి మీరు అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా డెఫినిట్‌గా కనెక్ట్ అవుతారండి మళ్ళీ. ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఈ వ్యక్తి మీకు ఎంతవరకు సూట్ అవుతారు అనేది మీకు మీరే డిసైడ్ చేసుకునే ఛాన్స్ మీకు ఉండాలి అని చెప్పి మీరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఇంకొకటండి పాస్ట్‌లో నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరు చాలా విషయాలు చెప్పాలి అనుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకొకటేంటంటే, పాస్ట్‌లో నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరు చాలా విషయాలు చెప్పాలి అనుకోనుంటారు. బట్ మీ మనసులోనే అవన్నీ పెట్టుకున్నారేమో. మీరు బయటికి ఏది కూడా ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేదేమో అని నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మీ మనసులో ఉన్న మాటలు ఈ వ్యక్తికి చెప్తే అవి ఎలా అర్థమవుతాయో, దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో, దానివల్ల రిలేషన్‌షిప్ ఎలా డిస్టర్బ్ అవుతుందని మీరు చాలా విషయాల్లోనేంటంటే, మీ ఒపీనియన్స్ షేర్ చేయలేదేమో అని అనిపిస్తుందండి. ఆర్ అట్‌లీస్ట్ మీకే అసలు ఈ వ్యక్తి విషయంలో ఏం చెప్పాలో అర్థం అవ్వలేదేమో అని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఆల్రెడీ మిమ్మల్ని ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి విడిచిపెట్టేసారు కాబట్టి, డెఫినిట్‌గా మీరేంటంటే, ఈ వ్యక్తితో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది మీకు ఒక కన్‌ఫ్యూజన్ అండి. ఎందుకంటే, దానికి వాళ్ళెలా రియాక్ట్ అవుతారో. ఇప్పుడు మనకొక వ్యక్తి గురించి ఫుల్‌గా క్లారిటీ ఉంటే, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలి, ఆర్ ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు మనకొక వ్యక్తి గురించి ఏమీ తెలియకపోతే ఎలా మాట్లాడతాం? ఆర్ ఎలా అంటే వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాం? సో, మీది సేమ్ సిట్యుయేషన్ అండి. కాకపోతే ఇప్పుడేంటంటే, ఈ వ్యక్తితో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడాలి. ఈ వ్యక్తి మీద మీకు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయో, అవి వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చెప్పాల్సుంటుంది ఆర్ చూపించాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ మీకు ఇక్కడ ఛాన్స్ ఇస్తుంది థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోమని కాదు. మీకు ఈ వ్యక్తి కరెక్టా? కాదా? మీరు తెలుసుకోవాలి అని. అలాంటప్పుడు ఏంటంటే, మీరు ఈ వ్యక్తి దగ్గర వైల్డ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్ ఈ వ్యక్తి విషయంలో హార్ష్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీ ఒపీనియన్స్ ఏంటంటే మీరు క్లియర్‌గా షేర్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనే ఇలాంటి ఛాన్స్ మీకు వస్తుంది. నేను చెప్తున్నాను కదా! అప్‌కమింగ్ డేస్‌లోనే ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి కొంత చేంజ్ అవుతాయండి. కాకపోతే మీరే భయపడతారు. ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలంటే, ఈ వ్యక్తితో మాట్లాడాలంటే మీకే ఎక్కడో భయం వేస్తుంటది. అంటే 100% ఈ వ్యక్తి దగ్గర మీరేంటంటే ఓపెన్ అప్ అవ్వలేకపోయిన సిట్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అంటే ఎందుకు అంటే ఆల్రెడీ ఈ వ్యక్తిని మీరు పాస్ట్‌లో చూసారు కాబట్టి ఇంకా మీలో ఎక్కడో కానీ ఆ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఉంటాయండి. సో, మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఈ వ్యక్తి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఏం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అనేది ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోవచ్చు. అందుకే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయని చెప్తున్నాను. సో, ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ వచ్చినప్పుడు మేబీ ఫస్ట్ ఫ్యూ టైమ్స్ భయపడతారండి. తర్వాత అలవాటయిపోయిన తర్వాతైనా ఓపెన్ అప్ అవుతారు కదా! తర్వాతైనా సరే అంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు కదా! సో, అదే ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. అప్‌కమింగ్ డేస్‌లోనేంటంటే ఈ వ్యక్తి గురించి మీరు ఇంకా ఇంకా క్లియర్‌గా తెలుసుకుంటారు. అండ్ మీకేం కావాలి అనేది మీరేంటంటే రియలైజ్ అయ్యి స్టాండ్ తీసుకుంటారు అని కూడా చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఏంటంటే పాస్ట్‌లో ఎలా ఉన్నారో నాకు తెలీదు కానీ ఫ్యూచర్‌లో మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారండి.
మీరు ఎలా ఈ రిలేషన్‌షిప్‌ని కావాలి అనుకుంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది అలానే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ఒకటే చెప్తాను, ఆ వ్యక్తి విషయంలోనేంటంటే కొన్ని రివీల్ అవుతాయండి. సో, అవి రివీల్ అవ్వడం వల్ల ఏంటంటే, మీరే చాయిసెస్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ వ్యక్తికి ఇక్కడ ఆప్షన్ లేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా? వద్దా? అనేది పక్కన పెడితే, మీకు మాత్రం ఆ వ్యక్తి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు అంటే మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. లేకపోతే థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయని నేను చెప్పను. ఎందుకంటే చెప్పను. ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాబట్టి, మీకు క్లారిటీ అయితే వస్తుంది అని చెప్తాను. సో, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వ్యక్తి కావాలి అనే మీరు అనుకున్న థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అది ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఆ వ్యక్తి గురించి మీకు చాలా విషయాలు తెలిసిన తర్వాత, ఆ వ్యక్తి అసలు మీకు కరెక్టా కాదా అర్థమైన తర్వాత, లేకపోతే అంటే వీళ్ళ వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే క్లారిటీ మీకొచ్చిన తర్వాత, మీరు ఆ వేలో స్టాండ్ తీసుకోగలుగుతారండి. నేను చెప్తున్నాను కదా! ఒక వ్యక్తి కోసం తెలియకపోతే స్టాండ్ తీసుకోలేం. బట్ ఒక వ్యక్తి గురించి తెలిసిన తర్వాత స్టాండ్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ వ్యక్తి అంటే మీరనుకున్నది ఒకటి, మీకయ్యింది ఒకటండి. ఈ వ్యక్తి ఏంటంటే ఒకలా పోర్ట్రే అయ్యారు. బట్ ఒరిజినల్‌గా వాళ్ళు చేసే పనులు ఇంకొకటనమాట. అందుకే కదా నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వ్యక్తినేంటంటే మీరు అంటే ఒక వెర్షన్‌లో చూస్తారు అని అనుకోలేదు. బట్ చూసారు. సో, డెఫినిట్‌గా ఇక్కడ నేనొకటే చెప్తానండి. అప్‌కమింగ్ డేస్‌లోనేంటంటే మీరింకా ఇంకా చాలా విషయాలు రియలైజ్ అవుతారండి. మీకు భయం వేస్తున్నా సరే ఖచ్చితంగా ఈ చేంజెస్ అయితే వస్తాయి. కొంతమందేంటంటే మీలో భయపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ వ్యక్తితో మాట్లాడాలన్నా, మళ్ళీ ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలన్నా కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. అంటే అసలు వాళ్ళతోని మనం అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండగలమా? లేకపోతే అంటే మాట్లాడితే పర్వాలేదా? అనే ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుందండి. మీ బెస్ట్ వెర్షన్‌లో మీరు ఉన్నట్టుగా చేస్తుంది. ఎందుకంటే మీ బెస్ట్ వెర్షన్‌లో మీరుంటేనే ఈ వ్యక్తిని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరనమాట. ఈ వ్యక్తి గురించి చాలా క్లియర్‌గా ఇంకా తెలుసుకోగలుగుతారు. బట్ ఏదైనా అల్టిమేట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీకైతే బ్యూటిఫుల్ థింగ్సే జరుగుతాయండి. మీరైతే హ్యాపీగానే ఉంటారు. సో, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే ఆహ్, మీరిప్పుడు ఒక డార్క్‌నెస్‌లో కానీ ఉంటే తొందరలోనే ఒక లైట్‌ని చూస్తారు. ఈ వ్యక్తి విషయంలోని మీకొక క్లారిటీ వస్తుందండి. అదే ఇక్కడ లైట్. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం ఏంటంటే మీరిప్పుడు ఏ ఫేజ్‌లో అయితే ఉన్నారో ఈ ఫేజ్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో, ఈ ఫేజ్ అనేది షిఫ్ట్ అయినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మీరు ఎక్కడున్నారు? మీరు అంటే అసలు ఏం డిజర్వ్ చేస్తారు? ఈ రిలేషన్‌షిప్ అనేది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనే ఈ క్లారిటీ అయితే మీకొస్తుందండి. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తితో డెస్టినీ అనేది అంటే ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. సో, వెయిట్ చేయండి. ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో థింగ్స్ అనేవి చాలా రకాలుగా అయితే మారుతాయి. ఈ రీడింగ్ మీకు ఎంతో కొంత యూజ్ అయిందనే నేనైతే అనుకుంటున్నాను. సో, మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. హలో పైల్ 2 ఎవరైతే ఈ CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీకు మధ్యలో డెస్టినీ అనేది ఎలా ఉంది? వచ్చే రోజుల్లో సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఏ జెండర్ అయినా కూడా అవ్వచ్చండి. అంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి నేనేంటంటే, ఒక పర్టిక్యులర్ జెండర్‌ని బేస్ చేసుకొనైతే రీడింగ్ చేయాలి అని అనుకోవట్లేదు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే చాలా మంచివాళ్ళండి. అంటే మేబీ
మీ విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉండొచ్చు కానీ ఒరిజినల్‌గా వ్యక్తి ఎలాంటి వాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళని చెప్పొచ్చు. వాళ్ళ వ్యక్తిత్వం మంచిదండి. కొంతమంది ఉంటారు. అంటే బయటికి మంచిగా కనిపిస్తారు. లోపల వేరే ఇంటెన్షన్స్‌తో ఉంటారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలాంటి వాళ్ళు కాదు. బయటకి ఎలా ఉంటారో లోపల అదే. మీకు చెడ్డవాళ్ళైనా కూడా ఒరిజినల్‌గా వ్యక్తులేంటంటే మంచివాళ్ళంతే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి మస్కులిన్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తున్నారండి. సో, మస్కులిన్ ఎనర్జీ క్యారీ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే రిలేషన్‌షిప్‌ని ఏంటంటే కంట్రోల్ చేయాలని చూస్తారు. ఆ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయాలి అని అనుకుంటారు. సో, అక్కడ మేబీ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వచ్చుండాలి కానీ, నార్మల్‌గా ఈ వ్యక్తులేంటంటే మంచివాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఏంటంటే, ఎదుటి వ్యక్తుల మీద బర్డెన్ పెట్టాలి, ఎదుటి వ్యక్తి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకునే టైప్ కాదండి. వాళ్ళే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. అలాంటి మైండ్ సెట్. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ ప్రకారం వాళ్ళేంటంటే కరెక్ట్‌గా ఉంటారు. సో, వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్టాండ్ తీసుకొని వాళ్ళు అలా చేస్తే ఖచ్చితంగా రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందే కానీ, వర్స్ అవ్వదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, అందుకే పర్టిక్యులర్‌గా అంటే మీరు ఈ వ్యక్తి గురించి కానీ అసలు వీళ్ళెలాంటి వాళ్ళు? అసలు ఎందుకు అంటే ఈ వ్యక్తి ఇలా రియాక్ట్ అవుతున్నారు అని అనుకున్నట్టయితే డెఫినిట్‌గా వ్యక్తులు మంచివాళ్ళే. అండ్ చెప్పాను కదా! వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్‌గా ఉంటారు. సో, వాళ్ళు కరెక్ట్‌గా ఉంటారు కాబట్టి రిలేషన్‌షిప్‌ని కూడా కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు అనే ఫీలింగ్ అంతే. ప్లస్ చెప్పాను కదా! ఈ వ్యక్తులు ఏంటంటే లాయల్‌గా ఉంటారండి. జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, వ్యక్తిలోనేంటంటే ఆ లాయల్టీ ఉందండి. వాళ్ళేంటంటే మీరుండగా ఇంకొకళ్ళతో తిరగడం, లేకపోతే ఇంకొకళ్ళని చీట్ చేయడం, అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని చీట్ చేయడం, ఇలాంటి వ్యక్తి అయితే కాదండి. ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆ రిలేషన్‌షిప్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ ఆ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోతే ఇంక నేను చెప్పలేను కానీ, నార్మల్‌గా అయితే వ్యక్తులు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే టైప్ అండి ఎదుటి వ్యక్తికి. ఆర్ అట్‌లీస్ట్ చీట్ చేయరు అని చెప్పొచ్చు. అందుకే చెప్పాను కదా! వెనకొకలాగా, ముందుకొకలాగా ఉండరనమాట. వెనక్కి ఎలా ఉంటారో ముందుకి అలానే ఉంటారు. అంటే చాలా తక్కువ మందికి ఇలాంటి ధైర్యం ఉంటుందండి. అదేంటంటే మనసులో ఏదైతే ఉంటుందో బయటికి అది చెప్పడం. కొంతమందేంటంటే మనసులో తిట్టుకుంటారు. బయటికి మాత్రం చాలా మంచిగా మాట్లాడతారు. కొంతమందేంటంటే బయటకి తిడుతుంటారు. మనసులోనేమో ఇష్టం అనేది ఉంటుంది. సో, వీళ్ళు అలా కాదు. వీళ్ళకి ఇష్టం ఉంటే ఇష్టం ఉందనే బయటికి చెప్తారు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదనే చెప్తారండి. చాలా అంటే ధైర్యం ఉన్నవాళ్ళనమాట. ఇలాంటి వాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. ఎందుకంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లోని ప్రిటెండ్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా కామన్ అయిపోయిందండి. సో, ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని క్లియర్ కట్‌గా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఈ వ్యక్తి మంచి వాళ్ళే. బట్ డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకోవడం కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవి చాలా ఎక్కువగా జరిగుండాలి. ఆర్ ఇప్పటికీ జరుగుతున్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఆహ్, ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడితేనే చాలు. ఎందుకో కానీ ఆ లవ్, హేట్ రిలేషన్‌షిప్ అనేది మ్యూచువల్ అయిపోతుందండి. అంటే ఇష్టం ఉంది కానీ ఎందుకో కానీ ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం కానీ, అన్నెసెసరీగా ఫైట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకటి అలా అని చెప్పి అవేవో పెద్ద ఇష్యూస్, పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ కూడా కాదండి. చాలా సింపుల్ వాటికి ఫైట్ చేసుకుంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే ఆ లవ్ అనేదేంటంటే అన్‌కండీషనల్‌గా ఇవ్వలేకపోతున్నారండి. ఎయిదర్ మీరైనా సరే ఆ వ్యక్తిని అన్‌కండీషనల్‌గా లవ్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఏంటంటే అన్‌కండీషనల్‌గా లవ్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. అంటే జనరల్‌గా మనం లవ్ ఇస్తేనే ఇన్ రిటర్న్ మనకది తిరిగొస్తుంది. ఆ వ్యక్తికైనా అది అప్లై అవుతుంది. బట్ ఇక్కడేంటంటే ఇద్దరూ కూడా లవ్ ఇవ్వడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా రెడీగా లేరు. అంటే దానికి రీజన్ అంటూ ఏం లేదు. చెప్పాను కదా! చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న సిట్యుయేషన్స్ వల్ల ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు. సో, అదేంటంటే కొంత కంట్రోల్ అవ్వాల్సిన పరిస్థితయితే ఉంటుందండి. మేబీ ఇది మీరు కంట్రోల్ చేయకపోయినా వచ్చే రోజుల్లో ఎంతో కొంత కంట్రోల్ అవ్వచ్చు. అంటే ఇక్కడ యూనివర్స్ అంటే ఇది ఒక గైడెన్స్ అని మీరు అనుకోవచ్చు. అదేంటంటే క్లియర్ కట్‌గా చెప్తుంది. ఫస్ట్ మీ వైపు నుంచి మీరు అన్‌కండీషనల్‌గా లవ్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైమ్ ఇన్ రిటర్న్ మీకదొస్తుంది. అంటే మీకు నేనెందుకు చెప్తున్నానంటే ఈ రీడింగ్ మీరే చూస్తున్నారు కాబట్టి ఇది మీకు గైడెన్స్ అండి. డెఫినెట్‌గా ఆ వ్యక్తిలో ఉన్న ఫ్లాస్‌ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ వ్యక్తిని మీరు లవ్ చేసినప్పుడు, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని లవ్ చేయడం జరుగుతుంది. మీలో ఉన్న ఫ్లాస్‌ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్‌గా మీ రిలేషన్‌షిప్ అనేది ఒక
బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందని కూడా చెప్పొచ్చండి. అంటే నేనెందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈ రిలేషన్‌షిప్‌ని మీరు కానీ ఒక మిస్టేక్‌లా ఫీల్ అవుతున్నట్టయితే, అసలు ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? అంటే మీరు ఎందుకు ఇంతలా సఫర్ అవుతున్నారు? అసలు ఎందుకు ఇవన్నీ మీరు భరించాల్సిన అవసరం ఉంది అని మీరు అనుకున్నట్టయితే, క్లియర్ కట్‌గా ఇదేంటంటే హెవెన్స్ విల్ అని చెప్పొచ్చండి. ఇదేంటంటే మీరు డిసైడ్ చేసిందో, లేకపోతే ఆ వ్యక్తి డిసైడ్ చేసిందో, లేకపోతే మీ పేరెంట్స్ డిసైడ్ చేసిందో అయితే కాదు. డెఫినిట్‌గా గాడ్ డిసైడ్ చేసిన రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. అంటే గాడ్ డిసైడ్ చేసినప్పుడు ఎందుకు ఇంతలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి? ఎందుకు ఇంతలా సఫర్ అవ్వాలి? ఎందుకు ఇంతలా ఫైట్ చేసుకోవాలి? అంటే ఈ కార్డ్ వచ్చింది చూసారా? జర్నీ అనే కార్డ్. సో, మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవ్వాలి అంటే, ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే ఒకటి మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తారు. సో, అక్కడి వరకు మీ పని అంతే. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇదే అవ్వాలి, ఇలానే జరగాలి, అప్పుడే నేను నా డెస్టినేషన్‌కి రీచ్ అవుతాను అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీ డెస్టినేషన్ డిసైడ్ చేసేది కూడా గాడే. అలాంటప్పుడు ఇక్కడ మీ రోల్ అంటూ ఏం లేదు. కాకపోతే మీరేంటంటే అనుకోవచ్చు ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకు ఇన్ని రాంగ్ టర్న్స్ ఉంటున్నాయి? ఎందుకు ఇంత డెడ్ ఎండ్ సిట్యుయేషన్స్ వస్తున్నాయి? సో, అసలు అంటే నేనెందుకు ఇది డిజర్వ్ చేస్తాను అనుకోవచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మొదటి నుంచి కూడా ఎక్కడ రాంగ్ టర్న్స్ లేవు. ఎక్కడ డెడ్ ఎండ్ సిట్యుయేషన్స్ కూడా లేవు. కేవలం అవన్నీ కూడా ఏంటంటే ఛాలెంజెస్ అండి. మీరు ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? మీరు ఎలా ఫైట్ చేస్తారు? లేకపోతే మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు అనేది చూడాలి అనుకోవడం వల్ల వచ్చిన సిట్యుయేషన్స్ అని చెప్పొచ్చు. క్లియర్ కట్‌గా ఒకటే చెప్తున్నానండి. ఈ జర్నీలోనేంటంటే మీరు ఏదో ఒక వేలో మూవ్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడా కూడా ఎండింగ్ అనేది ఉండదు. మీరు కరెక్ట్‌గా కానీ చూసినట్టయితే. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అయితేనే మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవుతారు. అంటే ఈ వ్యక్తిని అలా అని చెప్పి మీరు ఫోర్స్ చేయడానికి ఏం లేదు. బట్ నేను చెప్పాను కదా! మీ వైపు నుంచి మీరేంటంటే, ఆ లవ్ కానీ, ఆ రెస్పెక్ట్ కానీ, లేకపోతే ఆ ఫ్లాస్‌ని యాక్సెప్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయాలండి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నట్టుగా. అంటే ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి మీకు కోఆపరేట్ చేయకపోయినా, ఆ వ్యక్తి ఒకవేళ మీరు అనుకునే వేలో రెస్పాండ్ అవ్వకపోయినా డెఫినిట్‌గా వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. ఆ కాన్సిక్వెన్సెస్ ఎందుకు ఫేస్ చేస్తారంటే వాళ్ళు మీతో కోఆపరేట్ చేయాలండి. ఈ జర్నీ అనేది అంటే కంటిన్యూ అవ్వాల్సుంది కాబట్టి వాళ్ళేంటంటే అప్పుడే దీన్ని ఎండ్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడేంటంటే ఇద్దరు ఎండ్ చేయాలనుకుంటే ఎండ్ అయ్యే సిట్యుయేషన్ కాదండి ఇది. ఖచ్చితంగాను ఇద్దరి మధ్యలో కూడా ఇంకా డెస్టినీ అనేది ఉంది. ఇంకా ట్రావెల్ అవ్వాల్సింది కూడా చాలా ఉందని చెప్పొచ్చు. మేబీ ఇయర్స్ అహెడ్ అని కూడా చెప్పొచ్చండి. ప్లస్ ఇక్కడేంటంటే నాకు కాంబినేషన్‌లో సాటర్న్ అండ్ జూపిటర్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. సో, దాని అర్థం ఏంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే రోజుల్లో డిసిప్లైన్ అనేది ఉంటుంది. ప్లస్ ఆప్టిమిజం కూడా ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. ఈ 2 ఎప్పుడైతే కాంబినేషన్‌లో వస్తాయో పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుందండి. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా చాలా ఎవాల్వ్ అవుతారు వచ్చే రోజుల్లో అని చెప్పొచ్చు. చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి మెసేజెస్ అయితే. నేను అనుకోలేదు అంటే ఇంత డెప్త్‌గా రీడింగ్ చెప్తానని. బట్ ఖచ్చితంగా నాకెలా అనిపిస్తుంది అంటే వచ్చే రోజుల్లోనేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక పాజిటివిటీ ఏర్పడతది. అట్ ద సేమ్ టైమ్ డిసిప్లిన్ కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా! ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. కనిపిస్తేనే అసలు చాలా రకాలుగా డిస్టర్బ్ అవుతున్నారని. ఇవి ఉండవండి. ఇవి తగ్గిపోతాయి. డెఫినిట్‌గా ఇండివిడ్యుయల్‌గా మీరు చాలా ఎవాల్వ్ అవుతారని చెప్పొచ్చు. ఆ వ్యక్తి కూడా మేబీ బట్ మీకు క్లియర్ కట్‌గా ఆ ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరేంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టు అనిపించిందండి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు మీ లైఫ్‌లో. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత నాకు తెలిసి మొదటిసారేమో మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యాయి. లేకపోతే ఈ వ్యక్తి రావడం అనేది డెఫినిట్‌గా మీ లక్ అని ఫీల్ అయ్యారు. అది 100% నిజమండి. మేబీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఆ ఇబ్బందికి రీజన్ కూడా కొంతవరకు ఫినాన్సెస్ అవ్వచ్చు. సో, నాకేమనిపిస్తుందంటే చాలా ముందుకొచ్చేసారండి. మీరేమనుకుంటున్నారంటే నా విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అయ్యాయి. సో, అందుకే ఈ వ్యక్తొచ్చారు. నేను అందుకే ఈ వ్యక్తితో చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నాను. బట్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎందుకు ఈ రకంగా చేంజ్ అయిపోయాయి? అసలు నేనెందుకు ఇంత ఇప్పుడు స్ట్రెస్ తీసుకునే పరిస్థితొచ్చింది? ఎందుకు అంటే కష్టపడుతున్నాను. దేనికి ఇదంతా జరుగుతుంది అనే ఒక ఫీలింగ్‌లో మీరున్నారండి. అంటే ఆ స్ట్రెస్ అనేది తీసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. కొన్నిసార్లు మీ ఎమోషన్స్‌ని ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. ఆర్ సిట్యుయేషన్‌లోనేంటంటే కరెక్ట్‌గా మీరు ఎందుకిలా జరుగుతుంది అని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీ మనసులో
ఏ ఆలోచనలైతే వస్తున్నాయో ఆర్ మీకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదైతే చెప్తున్నారో అదే నిజం అనుకుంటున్నారు. యాక్చువల్‌గా నేను అంటే ఒక రీడింగ్ చేశాను. ఆ రీడింగ్‌లో కూడా ఇదే చెప్పాను. అదేంటంటే మీ కళ్ళతో మీరేంటంటే నిజాన్ని చూడట్లేదు. మీ కళ్ళకి నిజం కనిపిస్తున్నా అది మీకు నిజంలా అనిపించట్లేదు. ఎదుటి వ్యక్తులు కళ్ళతో నిజాన్ని చూస్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీకు వస్తున్న ఆలోచనల ద్వారా నిజాన్ని చూస్తున్నారు. బట్ మీ ఆలోచనలేంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నాయండి. పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకు తెలియకుండానే మీరేంటంటే వాళ్ళని ఒక రాంగ్ వేలో చూడడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్‌గా ఈ వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఏదైనా సరే సూటిగా మాట్లాడతారండి. అంటే వాళ్ళు భయపడరు. క్లియర్ కట్‌గా చెప్పేస్తారు. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. అండ్ ఆ చెప్పిన విధానంలో కూడా ఏంటంటే అస్సలు అంటే మేబీ వాళ్ళేమైనా అనుకుంటారేమో అని కూడా ఉండదనమాట. చెప్పేసామా, అయిపోయిందా అంతే. అక్కడి వరకే. సో, మీకు ఏంటంటే అలా నచ్చదనమాట. మీ నేచర్‌కి యాక్చువల్‌గా వీళ్ళు సూట్ అవ్వరు. అది ఫ్యాక్టే. బట్ ఇది హెవెన్స్ విల్ అవ్వడం వల్ల ఏంటంటే ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాల్సుంది. ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే చాలా నేర్చుకోవాల్సుంది. ఇంకా చాలా ట్రావెల్ అవ్వాల్సి కూడా ఉంది. బట్ ఏంటంటే, ఇప్పుడే మీరేంటంటే, ఇంకా ఈ వ్యక్తితో నాకు అవ్వదు, లేకపోతే సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి, ఇంక ఇది ఇంతే అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పాను కదా! ఇక్కడ ఏది డెడ్ ఎండ్ అయితే కాదండి. మీరు ఏదైతే ఒకవేళ ఎండ్ లాగా ఫీల్ అవుతున్నారో, అది ఎండ్ అనుకోవడానికైతే ఏం లేదు. ఇంకా చాలా ఉంది. సో, ఈ కార్డ్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లో డెఫినిట్‌గా ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవుతారండి. ఈ వ్యక్తి ఎందుకు మీ లైఫ్‌లోకొచ్చారు? ఈ వ్యక్తి వల్ల మీరేం నేర్చుకున్నారు? ఇంకా ఏం నేర్చుకుంటారు? ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఎందుకు ఉంటున్నారు? అనే ఆ క్లారిటీ మీకొస్తుంది వచ్చే రోజుల్లో. అండ్ ఈ వ్యక్తి లవ్ కూడా మీకు దొరుకుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీరు డిసైడ్ చేసింది కాదు. ఆ వ్యక్తి డిసైడ్ చేసింది కాదండి. గాడ్ డిసైడ్ చేసింది అండ్ యూనివర్స్ కూడా అంటే ఆ వేలో మిమ్మల్ని ముందుకి తీసుకెళ్తుంది. అంటే సిట్యుయేషన్స్ అనేవి ఆ రకంగా ఉంటాయి. మీరు అవునన్నా, కాదన్నా తప్పదు. ఇక్కడేంటంటే ఇద్దరి మధ్యలో ఆ కర్మ అనేది కూడా స్ట్రాంగ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! ఇది జరగాలి అంతే. మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవ్వాలి. మరి అది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనేది పక్కన పెడితే ఒక లాంగ్ జర్నీ అయితే కనిపిస్తుంది. సో, ఒక్కటే నేను చెప్తానండి. దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిదండి. ఇది బ్యాడ్ అయితే కాదు కానీ, ఇప్పటినుంచే మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకే మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. దీనివల్ల మీరేంటంటే ఇబ్బంది పడే సిట్యుయేషన్‌లు అయితే ఏమి ఉండవు. బట్ ఏంటంటే మీ మైండ్‌ని ఇలా నెగెటివ్ వేలో కానీ మీరు పెట్టుకున్నా ఆర్ వ్యక్తిని ఒక నెగెటివ్ వేలో చూడడం స్టార్ట్ చేసినా ఆర్ కంటిన్యూ చేస్తున్నా సరే సఫర్ అయ్యేది మీరేనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు యూనివర్స్‌తో కోఆపరేట్ చేస్తే ఆర్ గాడ్ ప్లాన్స్‌తో కోఆపరేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు థింగ్స్ ఈజీ అవుతాయి. బట్ మీరు కోఆపరేట్ చేయకపోతే ఏమవుతుందంటే మీ మీద ఆ ప్రెషర్ అనేది పడుతుంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుందనమాట. అప్పుడైనా సరే మీరు ఇది ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, నేను ఇక్కడ ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి మీతో ఎలా రియాక్ట్ అవుతారు? ఆ వ్యక్తి ఏం చేస్తారు? అనేది అది మీకు అనవసరం అండి. బట్ మీరేం చేయాలి? మీరు ఎలా ఉండాలి? అనేదైతే నేను చెప్పాను కాబట్టి అది ఫాలో అవ్వండి. ఇక్కడేంటంటే ఆ వ్యక్తికి కూడా ఇంకొక ఆప్షన్ లేదండి. వాళ్ళు కూడా ఏంటంటే యూనివర్స్ ప్లాన్‌తో కానీ, గాడ్ ప్లాన్‌తో కానీ వాళ్ళు కోఆపరేట్ చేయాల్సిందే. లేకపోతే వాళ్ళని కూడా అంటే పుష్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికీ ఇక్కడ స్పెషల్ ట్రీట్‌మెంట్ అంటూ ఏమి ఉండదండి. ఈక్వాలిటీ అంతే. సో, మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఎఫ్‌కేఎల్‌క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ ఆల్ఫాబెట్స్ చూస్ చేసుకున్నారో ఆర్ ఈ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళ కోసం రీడింగ్ చూడాలనుకుంటున్నారో సో, అసలు చూద్దాము. మీకోసమే ఇది. అంటే అసలు మీకు ఈ పర్టిక్యులర్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయిన వ్యక్తులకి మధ్యలో డెస్టినీ అనేది ఎలా ఉంది? వచ్చే రోజుల్లో సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ఉండొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తితోని కొంత స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నట్టున్నాయండి. సో, ఫస్ట్ ఇప్పుడైతే మాత్రం మీరేం చేయాలి అంటే, కొంత రిలాక్స్ అవ్వండి. ఏదైతే జరుగుతుందో దాన్ని కొంత విడిచిపెట్టేయడానికి ట్రై చేయండి. అంటే ప్రతిదాన్ని కూడా పట్టుకొని అలా వేలాడొద్దండి. అంటే కొన్ని జరుగుతున్నాయి అంటే దానికి ఏదో పర్పస్ ఉంటుంది కాబట్టే జరుగుతుంది. సో, మీరేంటంటే అదెందుకు జరుగుతుంది? మీకే ఎందుకు జరుగుతుంది అసలు? అంటే ఎందుకు మీరు అంటే అలాంటి కొన్ని స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌కి ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటున్నట్టయితే, అది ఫేట్ అండి. మీ చేతుల్లో ఏం లేదు. కేవలం ఇక్కడేంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీకు ఇప్పటి వరకు ఏదైతే జరుగుతుందో, ఈ సిట్యుయేషన్స్‌లో మీరు స్ట్రెస్ తీసుకున్నంత మాత్రాన ఏది చేంజ్ అవ్వదు. కొంత రిలాక్స్ అవ్వండి. కొంత అవి విడిచిపెట్టేసి ముందుకి మూవ్ అవ్వడానికి ట్రై చేయండి అన్నట్టుగా చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేయాలనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వదండి. ఏం చేయలేరు కూడా అది ఫ్యాక్ట్. ప్లస్ ఈ వ్యక్తి నేచర్ కూడా ఎలాంటిదంటే చాలా డిఫరెంట్ అండి. వీళ్ళు ఏ జెండర్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి నేను ఇక్కడ ఒక అమ్మాయి, అబ్బాయి అని మెన్షన్ చెయ్యను కానీ, ఈ వ్యక్తి ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తున్నారండి. సో, వాళ్ళేంటంటే నార్మల్‌గా అయితే కైండ్‌గానే ఉంటారు. జెంటిల్‌గానే ఉంటారు. చాలా అంటే సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. బట్ ఏంటంటే చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకునే టైప్ అనమాట. అంటే సున్నితంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి తెలివితేటలుండవు. లేకపోతే వాళ్ళు ఏంటంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేరు అని అనుకోవడానికైతే లేదు. ఒక లేడీలో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయో, ఈ వ్యక్తిలో అవన్నీ కూడా ఉంటాయి. అంటే పర్టిక్యులర్‌గా నేను అందుకే చెప్తున్నాను కదా! జెండర్ మెన్షన్ చేయట్లేదు. బట్ డెఫినిట్‌గా వ్యక్తులు ఏంటంటే స్మార్ట్ అండి. అట్‌లీస్ట్ మీతో కంపేర్ చేసుకుంటే స్మార్ట్ అని చెప్పొచ్చు. సో, ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో, దానివల్ల మీరెక్కువ స్ట్రెస్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ఎందుకు ఇంతలాగా మీకు చెప్తున్నానంటే, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఎక్కువ మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకుంటున్నారండి. ఆ వ్యక్తి ఏంటంటే సిట్యుయేషన్ క్రియేట్ చేసినంత మాత్రాన వాళ్ళేంటంటే సఫర్ అవ్వాలని ఏం లేదు కదా! ఆర్ మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసినా వాళ్ళు సఫర్ అవ్వరండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. వాళ్ళలోనేంటంటే ఆ టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళేంటంటే కొంచెం కష్టం అండి. టఫ్ పర్సన్స్ అని చెప్పొచ్చు. బట్ జెంటిల్‌గా ఉంటారు. అది మాత్రం నిజం. ఏదైనా సరే ఇక్కడ ఇంకొకటండి అంటే ఫెమినైన్ ఎనర్జీ అనేది వీళ్ళు ఎక్కువ క్యారీ చేస్తుంటారు. బట్ మస్కులిన్ ఎనర్జీని కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారండి. అంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే ఆహ్, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం కానీ, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తులతోనేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా కేర్‌ఫుల్‌గా వీళ్ళతో మాట్లాడాల్సుంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా వీళ్ళని హ్యాండిల్ చేయాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఎవరు వీళ్ళకి ఏం చేయాలనుకున్నా ఈజీగా తెలిసిపోతుందండి. అది పెద్ద ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి గుడ్ చేయాలనుకున్నా, బ్యాడ్ చేయాలనుకున్నా వాళ్ళది ఈజీగా అర్థం చేసేసుకుంటారనమాట. సో, అందుకే ఆ వ్యక్తి విషయంలో వాళ్ళని ఎవరైనా చీట్ చేయాలనుకున్నా, ట్రబుల్ చేయాలనుకున్నా ఎదుటి వ్యక్తులే ఎక్కువ అలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారనమాట. ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ అయితే అదే. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సూన్ ఆర్ లేటర్ ఏమవుతుందంటే ఈ వ్యక్తి మీతో కోఆపరేట్ చేసే సిట్యుయేషన్స్ వస్తాయండి. ఆర్ ఈ వ్యక్తి మీరు ఏంటంటే కొంత అంటే కలిసి ట్రావెల్ అయ్యే సిట్యుయేషన్స్ వస్తాయి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ డివైన్ టైమ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీకు సరెండర్ అవ్వాల్సొస్తుందండి. ఒరిజినల్‌గా ఈ వ్యక్తి ఎవరికీ సరెండర్ అవ్వరు. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమే. డెఫినిట్‌గా ఇదేంటంటే ఒక పెద్ద పరీక్ష లాంటిదే. బట్ ఏంటంటే డివైన్ టైమ్ రావడం వల్ల ఏంటంటే ఆ వ్యక్తి మీతో కోఆపరేట్ చేస్తారు. అంటే మీరు ఎప్పుడూ చూడని ఇంకొక సైడ్ ఆ వ్యక్తిది చూస్తారని చెప్పొచ్చు. అది ఏంటంటే చాలా జెంటిల్‌గా ఉంటుందండి. చాలా కామ్‌నెస్ ఫీల్ అవుతారు. అసలు ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి అనే ఫీలింగ్ మీకొస్తుంది. ఎందుకంటే మీరు చూసిన వ్యక్తి వేరండి. మీరు తొందరలోనే చూడబోయే వ్యక్తి వేరు. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, స్టార్టింగ్‌లో ఈ వ్యక్తి మీకు చాలా ట్రబుల్ చేసుండొచ్చు. చాలా డిఫరెంట్ వైబ్స్ ఇచ్చుండొచ్చు. బట్ ఇప్పుడు వచ్చే రోజుల్లో ఐ మీన్ ఎలా ఉంటుందంటే, అసలు ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి? ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నారు? ఇలా మాట్లాడుతున్నారేంటి? లేకపోతే ఇలా మనం చెప్పింది వింటున్నారేంటి? ప్రతిదానికి మనకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారేంటి? అసలు ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ మీకొస్తది. అంటే భయం కూడా వేస్తుంటది. ఎందుకంటే ఈ వ్యక్తికి ఏమైనా హిడెన్ మోటివ్స్ ఉన్నాయేమో, మిమ్మల్ని ఏమైనా చీట్ చేస్తారేమో అనే ఆ ఫీలింగ్ మీలో ఉంటుందండి. బట్ అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి రావాల్సుంది, వస్తున్నాయి అంతే. అంత మాత్రాన మీకేదో జరుగుతుందని మీరు భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, డెఫినిట్‌గా చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలో చాలా సఫర్ అవుతున్నారండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే లిటరల్‌గా ట్రాప్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎలా బయటికి రావాలో అర్థం అవ్వట్లేదు. అసలు ఈ వ్యక్తి ఎందుకు అంటే మిమ్మల్ని ఇంతలా ట్రబుల్ చేస్తున్నారో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. క్లియర్ కట్‌గా ఏంటంటే మీ కర్మ అనుకుంటున్నారండి. అంటే కర్మ కూడా ఉంది. లేదు అని చెప్పను కానీ, బట్ ఇప్పుడు మీరు ఏ వ్యక్తిలో అయితే ఈ వ్యక్తి దగ్గర ప్రిటెండ్ చేసుకుంటూ ఉంటున్నారో, ఈ వ్యక్తికి భయపడుతున్నారో, లేకపోతే ఈ వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమో అనే ఆ ఫీలింగ్ మీకుందో, తొందరలోనే ఇవేమీ ఉండవండి. ఈ వ్యక్తితోని మీకేంటంటే చాలా కంఫర్టబుల్‌గా జర్నీ అయితే ఉంటుంది. ఈ కార్డొచ్చింది కదా! ఒకటే చెప్తాను నేను. మీ వైపు నుంచి మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉంటున్నారు, ఈ వ్యక్తి మెంటాలిటీ మీకు తెలుసు కాబట్టి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు అంటే వీళ్ళతో మీరు క్లోజ్‌గా ఉండాలి. ఇది మాత్రం తెలుసుకోండి. అంటే బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవడం మంచిదండి. మీ లిమిట్స్ ఏంటో మీరు తెలుసుకుంటే ఏ ప్రాబ్లమ్ రాదు. అండ్ పాస్ట్ సెల్ఫ్‌కి, ప్రెజెంట్ సెల్ఫ్‌కి కూడా కంపేర్ చేయొద్దు. అందుకే కదా ఈ కార్డొచ్చింది. క్లియర్ కట్‌గా ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే, ఇక మీద ఈ వ్యక్తి ఎలా ఉంటారో దాన్ని పాస్ట్‌తో కంపేర్ చేయొద్దు. వాళ్ళు మిమ్మల్ని పాస్ట్‌లో ఎలా అయితే ట్రీట్ చేశారో దాన్ని ప్రెజెంట్‌తో కానీ, ఫ్యూచర్‌తో కానీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ డివైన్ టైమ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ వ్యక్తిలో మార్పులనేవి రావడం ఇన్నోవేటబుల్. వాళ్ళే మారుతున్నారు. ఇక్కడ అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, మిమ్మల్ని మళ్ళీ ట్రబుల్ చేస్తారు అని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళలో ఆ కంట్రోలింగ్ కానీ, ఆ డామినెన్స్ కానీ మీకు కనిపిస్తుంటది. సో, దానికి మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, భయపడడం కానీ అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మరీ 100% మారిపోవడం అనేది ఇంపాసిబుల్. బట్ అట్‌లీస్ట్ మీకు క్లియర్‌గా మార్పులైనా సరే వచ్చే రోజుల్లో కనిపిస్తాయనేది ఫ్యాక్ట్ అండి. సో, అందుకే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, నెక్స్ట్ ఏమవుతుంది? ఎలా అవుతుంది? అని భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి అంటే, మీ మాట వినడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీ కంట్రోల్‌లో ఉంటారు అని నాకనిపిస్తుంది. బట్ ఒకటండి, మీ కంట్రోల్‌లో ఉంటున్నారని ఈ వ్యక్తిని అసలు కంట్రోల్ చేయడానికి చూడొద్దు. ఆ వ్యక్తితో కోఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. చెప్తున్నాను కదా! వాళ్ళు అంటే మీతో ఎలా ఉంటారు అంటే, ఈవెన్ వాళ్ళు మీకు ఎంత దూరంలో ఉన్నా సరే మీకు చాలా దగ్గరగా ఉన్న ఫీలింగయితే మీకిస్తారండి. ఆ మిస్సింగ్ ఫీలింగ్ కానీ, లేకపోతే వాళ్ళలో అంటే మీరు ఏదైతే దొరకట్లేదు, అంటే వాళ్ళు మీకు ఏదైతే ఆ కంఫర్ట్ ఇవ్వట్లేదనుకుంటున్నారో అవన్నీ కూడా దొరుకుతాయి. అదేంటంటే వాళ్ళే మీకు ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, వాళ్ళే మీకు డైరెక్ట్‌గా చూపించడం కానీ చేస్తారండి. మీరు అడగకుండానే అన్నీ చేస్తారు అని చెప్పొచ్చు. ఆ టైం ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు అటెన్షన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. డెఫినిట్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సర్ప్రైజెస్‌కి రెడీగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ షాక్ అవ్వొద్దు. ఆ వ్యక్తి బిహేవియర్ కానీ, వాళ్ళ అంటే అప్రోచ్ కానీ చేంజ్ అయితే అదేంటంటే డెస్టినీ అండి అంతే. డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు కొంత ట్రావెల్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది. అది అంతా రియల్ అని ఫేక్ అయితే కాదు. డెఫినిట్‌గా ఇదేంటంటే యూనివర్స్ మీకోసం చేయాలి అనుకుంటుంది, చేస్తుంది అని మాత్రం తెలుసుకుంటారు. సో, ఒకటే చెప్తానండి. ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇమ్మీడియేట్‌గా జరిగిపోదండి. బట్ స్లోగా జరుగుతుంటది. ఇది జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు కూడా చాలా అంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటది. బట్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వద్దు. అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే పాజిటివ్ వేలో టర్న్ అవుతాయండి. నేను చెప్తున్నాను కదా! వీళ్ళు మీకు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా సరే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అయితే బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.